గ్రూప్ 2 ఇనీషియల్ కీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 2 ఫస్ట్ క్వశ్చన్. ఈ క్రింది రసాయనాలలో 1984లో భోపాల్ విపత్తులలో విడుదలైనది? మెథైల్ ఐసోసైనేట్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యాఖ్యానం ఏ, జననత్వం అనేది జనాభాలో వ్యక్తుల పుట్టుకను సూచిస్తుంది. వ్యాఖ్యానం బి, ఒక యూనిట్ సమయంలో ఒక స్త్రీ నుండి ఉత్పత్తి చేయబడిన వ్యక్తుల సంఖ్యగా జననత్వ రేటు వ్యక్తీకరించబడుతుంది. ఏ, బి రెండు వ్యాఖ్యానాలు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్సిట్ బయోరెమిడియేషన్ ఎక్సిట్ బయోరెమిడియేషన్ నుండి భిన్నంగా ఎలా ఉంటుంది? ఇది నేరుగా ప్రదేశం వద్ద కలుషితమైన పదార్థాన్ని బాగు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. జనాభా సాంద్రత సాధారణంగా ఎలా వ్యక్తీకరించబడుతుంది? యూనిట్ ప్రాంతంలోని వ్యక్తుల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో దోమ ద్వారా వ్యాప్తి కాని వ్యాధి ఏది? లిస్మానియాసిస్, దోమ ద్వారా వ్యాప్తి కాని వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యర్థాల సరిహద్దు ఆవల తరలింపుతో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్య ఏమిటి? రీప్రాసెసింగ్ లేదా నిల్వ కోసం ప్రమాదకరమైన వ్యర్థాలను భౌతికంగా బదిలీ చేయటం. నెక్స్ట్ క్వశ్చన్. వాయు కాలుష్యం యొక్క సహజ మూలమని దేనిని అనవచ్చు? క్రింది వానిలో అడవి మంటలు. నెక్స్ట్ క్వశ్చన్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ క్రింది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయోప్రాసెసింగ్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డిబిటి క్రింది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. జాబితా 1 జాబితా 2ను జతపరచండి. కృత్రిమ మేధస్సు అలాన్ ట్యూరింగ్, ఇంకా ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్మాన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కెవిన్ ఆఫ్టన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ థామస్ పి కౌడెల్. నెక్స్ట్ క్వశ్చన్. రేడియో ఖగోళ శాస్త్రం కేంద్రం ఎక్కడ ఉంది? క్రింది వానిలో ఊటీ. నెక్స్ట్ క్వశ్చన్. వాదన ఏ, ధృవ అనేది భారతదేశపు అతిపెద్ద అణు పరిశోధన రియాక్టరు. కారణం, అధునాతన హెవీ వాటర్ రియాక్టర్ ప్లూటోనియం ఉన్న ఖర్చు చేసిన ఇంధనాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తుంది. ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. వాదన ఏ, పెట్రోల్తో కలపడానికి ఇథనాల్ ఉత్పత్తికి మిగులు ఆహార ధాన్యాల వినియోగాన్ని జాతీయ జీవన ఇంధన సమన్వయ కమిటీ ఆమోదించాలి. కారణం, మిగులు ఉత్పత్తి దశలో రైతులకు తమ ఉత్పత్తులకు సరైన ధర లభించని ప్రమాదం ఉంది. ఏ మరియు ఆర్ సరైనవే కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. జాబితా 1 జాబితా 2ను జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రామగిరి హైబ్రిడ్ సోలార్ విండ్ పార్క్ 160 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. అనంతపూర్ 1 సోలార్ పార్క్ అనేది 1500 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. కర్నూలు సోలార్ పార్క్ అనేది 1000 మెగావాట్లు సామర్థ్యం కలిగి ఉంది. అనంతపురం 2 సోలార్ పార్క్ అనేది 500 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏతో సంబంధం లేని ప్రాజెక్టు కుసుమ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక పవన శక్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మనలో సరైన ప్రకటన ఎన్నుకోండి. ఆర్కియా అనేది రసాయన సమ్మేళనాల నుండి శక్తిని ఉపయోగించే ఒక రకమైన ఉత్పత్తిదారులు. నెక్స్ట్ క్వశ్చన్. జాబితా 1 జాబితా 2ని జతపరచండి. బయోటిక్ ఫ్యాక్టరు గుర్తు లక్షణం. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మానవులు ఆహారపు గొలుసులో టాప్ ఆర్డర్ హెటరోట్రోఫ్లు, అదంగా సప్రోట్రోప్స్, పోషకాలను రీసైక్లింగ్ చేయడం సరీసృపాలు.
స్టెనోథర్మల్ వంటే తక్కువ మూత్ర విసర్జన చేసే జంతువు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణమండల మరియు ధ్రువ ప్రాంతాల మధ్య అక్షాంశ ప్రాంతాలలో ఉన్న అడవులు సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాదన ఏ, మేత ఆహారపు గొలుసు చనిపోయిన ఆకులతో ప్రారంభమై శాకాహారుల నుండి మాంసాహారులకు చేరుతుంది. కారణం, మేత ఆహారపు గొలుసులో ఆటోట్రోపుల శక్తిని సంగ్రహించి శాకాహారులకు బదిలీ చేస్తాయి. ఏ సరైనది కాదు, కానీ ఆర్ మాత్రం సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జియోకెమికల్ చక్రంలో నేల ప్రధాన రిజర్వాయర్ కాదు, సల్ఫర్ చక్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, IUCN ఎరుపు జాబితాలో CR దేన్ని సూచిస్తుంది, క్రిటికల్గా అంతరించిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, సాలిడ్ వేస్ట్ నిర్వహణ రకము ఫంక్షన్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. దహనం వ్యర్థాలను కాల్చే ప్రక్రియ, పైరోలసిస్. పునర్వినియోగపరిచిన వ్యర్థాలను కార్బన్ ఆధార ఇంధనాలుగా మార్చడం, పైరోలసిస్. ఇంకా ప్లాస్మా గ్యాసిఫికేషన్ వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రతలకు గురి చేయడం. కంపోస్టింగ్ సేంద్రియ వ్యర్థాలను జీవశాస్త్రపరంగా క్షీణింపచేసే ప్రక్రియ, కంపోస్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏది బ్యాక్టీరియాతో నశింపజేసే వ్యర్థం కాదు, తగరం. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల్లోని గంగోత్రి హిమాని నదులు కరిగిపోవడానికి కారణం ఏమిటి, ప్రపంచ తాపం, గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాహనాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఏ కాలుష్య కారకం రక్తం యొక్క ఆక్సిజన్ మోసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, వాదన ఏ, CFCలు గ్రీన్ హౌస్ వాయువులు, ఇవి వాతావరణ మార్పులకు దోహదం చేస్తాయి మరియు భూమిపై అల్ట్రావైలెషన్ రేడియేషన్ పెంచుతాయి. కారణం, క్లోరోఫ్లోరో కార్బన్లు రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మరియు ఏరోసోల్ స్ప్రేస్లలో ఉపయోగించే మానవ నిర్మిత వాయువులు. ఏ మరియు ఆర్ సరైనవే, కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1 జాబితా 2 జతపరచండి. కాలుష్యము, కాలుష్య కారకం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మార్బుల్ క్యాన్సర్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్య కారకం. బయోమాగ్నిఫికేషన్, క్లోరోహైడ్రోకార్బన్లు. అదేవిధంగా గ్రీన్ హౌస్ ప్రభావం, మీథేన్ వాయువు. ఊపిరితిత్తుల క్యాన్సర్, నికెల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనని ఎంచుకోండి. అటవీ నిర్మూలన CO2 మొత్తాన్ని తగ్గిస్తుంది, ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, అంగన్వాడీ కార్యకర్తకు సంబంధించిన పథకం ఏది, ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. మీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైమరీకి మాత్రమే, ఫైనల్ కీలో మార్కులు చేర్పులు ఉండొచ్చు, 1-2 క్వశ్చన్స్. థ్యాంక్ యూ.